బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రజా సేవకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అని మరోసారి స్పష్టమైంది. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రస్ఫుటమైంది. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ టుడే చాణక్య నిర్వహించిన సర్వేలో కంది శ్రీనివాసరెడ్డికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అని సర్వే కుండ బద్దలు కొట్టింది. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు కదిలే ఓ చరితై భవితలనే మార్చేస్తాడు అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలవడంతో ప్రజల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. జోగు రామన్న ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. జోగుకు హఠావో, కంది శ్రీనన్నకు జై బోలో అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ దఫా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావాలని జనం బలంగా కోరుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డే తమకు కాబోయే ఎమ్మెల్యే అనే స్పష్టమైన అభిప్రాయానికి ఆదిలాబాద్ ప్రజలు వచ్చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ టుడే చాణక్య నిర్వహించిన సర్వేలో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడురో. టుడే చాణక్య గతంలో దక్షిణ భారత వ్యాప్తంగా అనేక సర్వేలు నిర్వహించింది. 2 దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై సర్వేలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సైంటిఫిక్ పద్ధతుల్లో సర్వేలు చేస్తూ ప్రజానాడిని ఒడిసి పట్టడంలో స్థిరమైన విశ్వసనీయ సంస్థగా పేరొందింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలని, ప్రజలు తమ వజ్రాయుధాన్ని మెరుగైన సమాజం కోసం వినియోగించాలని టుడే చాణక్య కోరుకుంటోంది. 2 దశాబ్దాలుగా వివిధ రాష్ట్రాలలో ఎంపిక చేసుకున్న ప్రాంతాలలో ఖచ్చితమైన ఫలితాలు అందిస్తోంది. అందుకే టుడే చాణక్య సర్వేలకు ఎంతో గుర్తింపు ఉంది. రాజకీయ నాయకులు, ప్రజలు ఈ సంస్థ నిర్వహించే సర్వేల కోసం ఎదురు చూస్తుంటారు. అలా ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో ముందుండే టుడే చాణక్య తాజాగా తెలంగాణలోని 40కి పైగా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై టుడే చాణక్య సర్వే నిర్వహించింది. అందులో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాల నివేదిక ఎక్స్క్లూజివ్ గా అమ్మా న్యూస్ కు అందింది. టుడే చాణక్య ప్రతినిధులు 3 దఫాలుగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గంలో 3 నాయకులు ప్రభావిత నేతలుగా ఉన్నారు. వారిలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో ఎమ్మెల్యే జోగు రామన్న, 3వ స్థానంలో బీజేపీ జిల్లా నేత పాయల్ శంకర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 3 నాయకులకు ప్రజల్లో ఉన్న బలాలపై టుడే చాణక్య సంస్థ సర్వే నిర్వహించింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,19,034 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ, జైనద్, బేలా, ఆదిలాబాద్ రూరల్ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని మొత్తం కవర్ చేస్తూ నిర్వహించిన ఈ సర్వేలో నేతల గ్రాఫ్లో సంచలన మార్పులు కనిపించాయి. ఈ సర్వేలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైంది. ఉన్నత విద్యావంతుడు, ప్రజాసేవకుడు, అనునిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే పట్టం కడతామని జనం సర్వేలో కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు, ఎమ్మెల్యేగా ఘోర వైఫల్యం చెందిన జోగు రామన్నకు
సరైన ప్రత్యామ్నాయం కంది శ్రీనివాసరెడ్డి అని ప్రజలు భావిస్తున్నారని సర్వేలో స్పష్టంగా తేలింది. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావాలని జనం బలంగా కోరుకుంటున్నారు. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు రో. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు రో. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు రో. ఆదిలాబాద్ రాజకీయంలో అనూహ్య మార్పులు తప్పవని సర్వేలో స్పష్టమైంది. 4 సార్లు ఎమ్మెల్యే కావడంతో జోగు రామన్నపై సహజంగా వ్యతిరేకత కనిపిస్తుంది. దీనికి తోడు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ఆయన నిర్లక్ష్యాన్ని ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 2 సార్లు కొనసాగడంతో ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇవన్నీ జోగు రామన్నకు తీవ్ర నష్టం కలిగించబోతున్నాయని టుడే చాణక్య సర్వేలో బయటపడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని సర్వేలో ప్రస్ఫుటమైంది. అన్నిటికంటే ముఖ్యంగా నియోజకవర్గంలో జోగు రామన్న, పాయల్ శంకర్ల గ్రాఫ్ దారుణంగా పడిపోతుండగా కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. ప్రజలు జోగు రామన్న, పాయల్ శంకర్ నాయకత్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నత విద్యావంతుడైన కంది శ్రీనివాసరెడ్డిని కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. కంది శ్రీనన్నపైనే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. అదిగదిగో కదిలే పులి బిడ్డలా నడుద్దాము సీనన్న బాటలా. అదిగదిగో కదిలే పులి బిడ్డలా నడుద్దాము సీనన్న బాటలా. వసిల్ల పుట్టలా ఉరకలేసే చిరుతలా ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయ్యాలా. ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయ్యాలా. ఈ ఏడాది మార్చిలోనే టుడే చాణక్య సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కంది శ్రీనివాసరెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. కంది శ్రీనివాసరెడ్డికి మొదటి స్థానం, జోగు రామన్నకు 2వ స్థానం, పాయల్ శంకర్కు 3వ స్థానం, సుహాసిని రెడ్డికి 4వ స్థానం, గండ్రత్ సుజాతకు 5వ స్థానం దక్కింది. సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన కంది శ్రీనివాసరెడ్డికి ఏకంగా 37.78% ఓట్లు వచ్చాయి. 2వ స్థానంలో నిలిచిన జోగు రామన్న 30.19% ఓట్లకే పరిమితమయ్యారు. ఇక 3వ స్థానంలో 20.86% ఓట్లు వచ్చాయి. గండ్రత్ సుజాతకు 6.4% ఓట్లు, సుహాసిని రెడ్డి 1.5% ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జై 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 అన్నా జననేత సీనన్న, యువనేత సీనన్న అన్నా. జై 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 అన్నా జననేత సీనన్న, మన నేత సీనన్న అన్నా. ఆదిలాబాద్ భౌగోళిక స్వరూపం, సామాజిక సమీకరణాలు, అభివృద్ధి, రాజకీయ వారసత్వాలు ఇత్యాది అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్న ఆదిలాబాద్లో మార్పు తథ్యమని అర్థమవుతోంది. ప్రజలు ప్రబలంగా మార్పును కోరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీల పరంగా చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఢీ అంటే ఢీ అంటున్నాయి. అదే వ్యక్తిగతంగా చూస్తే బీజేపీ తరపున కంది శ్రీనివాసరెడ్డికి మాత్రం జనంలో ఫాలోయింగ్ ఉంది. అన్ని వర్గాల జనం ఆయనే ఎమ్మెల్యే కావాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే బీజేపీ తరపున కంది శ్రీనన్నకు పెద్ద ఎత్తున ప్రజాభిమానం కనిపిస్తుంటే బీఆర్ఎస్ తరపున జోగు రామన్నకు జనంలో స్పందన కనిపించడం లేదు. కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోతుంటే జోగు రామన్న గ్రాఫ్ మాత్రం దారుణంగా పడిపోతుంది. కంది సీనన్న నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. దండు 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 కట్టాలే, కంది సీనన్న బాట పట్టాలే, బానిస సంఖ్యలు తెంచుకోవాలే, భారత మాతకు జై కొట్టాలే. ఆరు తమ్ముడా ఎగిరింది కాషాయ జెండా, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల జెండా. టుడే చాణక్య సర్వే ఫలితాల్లో కంది శ్రీనివాసరెడ్డికి ప్రజాభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ సర్వే ఫలితాలపై ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనమంతా ఈ సర్వేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు.
సర్వే ఫలితాల్లాగే ఎన్నికల్లోనూ ఇలాంటి రిజల్ట్సే వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ప్రజల్లో కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ మరింత పెరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఎన్నికలు రావడమే తరువాయి కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమంటున్నారు జనం. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు కదిలే ఓ చరితై భవితలనే మార్చేస్తాడు అలుపే ఎరుగని ఇతడు కష్టించే